రోజున ప్రజా బాహుల్యంలో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పి, ఎందుకంటే మీరు ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు గతంలో 5 ఏళ్ల కాలంలో ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రవర్తించారో ఒక ఉన్మాదిలాగా, ఒక సైకోలాగా, ఈరోజు కూడా అదే రకంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తారు, ప్రజల యొక్క సౌఖ్యం కోసం ఆలోచిస్తారు, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైనా అవలంబిస్తే వాటిని ఎత్తి చూపడానికి ఆలోచిస్తారు. కానీ ఈ రోజున ఈ పరామర్శల పేరుతో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, ఘోరాలు ఇంకెవరు కూడా చేయలేరని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఏమిటంటే మీరు చేస్తూ ఉంది, ఈ సంవత్సర కాలం పాటు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వంగా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సాధిస్తూ ఉన్న సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటి? ఏదైనా ఉంటే సూచనలు చేయండి. పోలవరాన్ని నాశనం చేశారు, అమరావతిని నాశనం చేశారు, పరిశ్రమలన్నీ రాకుండా పారదోలటానికి ప్రయత్నించారు, పారదోలేశారు. ఈ రాష్ట్రం అతాకుతలం అయిపోయింది, విధ్వంసానికి గురి చేశారు, అరాచకానికి గురి చేశారు. 5 కోట్ల ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో అందరూ కూడా అసహనానికి గురైనటువంటి పాలన మీదైతే మళ్ళీ ఈ రోజున దేనికి పరామర్శకు వెళ్తూ ఉన్నారు? ఓ రౌడీ మొక్కల్ని, గ్యాంగుల్ని పరామర్శించడానికి నువ్వు వచ్చావంటే తెనాలి ఏమని చెప్పుకోవాలి? ఎందుకు వచ్చావో చెప్పుకోవాలి, దేనికి వచ్చావని చెప్పాలి. పిక్ పాకెటర్లను చూడటానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకుంటా ఉన్నారు మా ప్రాంతంలో. ఇవాళ పిక్ పాకెటర్స్కి సంఘానికి నాయకుడిగా మిగిలిపోయావు నువ్వు ఈ రాష్ట్రంలో. ప్రజలకు కాదు, ఎవరైనా సరే నిన్ను చూసి ఏదైనా సరే ఒక రాజకీయ నాయకుడిని లేకపోతే ఒక నాయకత్వాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆనందించాలి. కానీ మా ప్రాంతంలో ఉన్న మీ నాయకత్వం కూడా తిట్టుకున్నారు మిమ్మల్ని. ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో తెలియదని చెప్పి పొదులు వెళ్ళావు. దేనికోసం వెళ్ళావు? రైతుల కోసం వెళ్తున్నానని చెప్పావు. కానీ మధ్యలో నువ్వు చేసినటువంటి హడావుడేంటి, గోలేంటి? నీ యొక్క అనుచరులు, నీ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు, నీ యొక్క కృష్ణరాజు ఆ రోజున మాట్లాడిన మాటలేంటి? మహిళల్ని ఏ రకంగా నువ్వు చూడాల్సిన అవసరం ఉంది? నీకు ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది, ఒక భార్య ఉంది, నీకు ఒక బిడ్డలు ఉన్నారు.